నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణాధ్యక్షుడు గజాననుడు, ఆదిపూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరుడు. వినాయక స్వామిని అర్చించకుండా ఏ పూజ ముందుకు కొనసాగదు. అందుకే గణాధ్యక్షుడై తొలి పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామికి ప్రతి చోట ఆలయం నెలకొని ఉంటుంది. ప్రత్యేక ఆలయం లేని చోట ఆయా దేవాలయాల్లోనే ఓ ప్రత్యేక స్థానంలో గణపతిని ప్రతిష్ఠితం చేస్తారు. ఆ స్వామి కరుణ అపారమన్న విషయం ఎన్నోసార్లు భక్తులకు ప్రత్యక్ష సాక్ష్యంగా గోచరించిన దృష్టాంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అనేక నామాలతో రూపాలతో భక్తులకు కనువిందు చేసే స్వామి ఒక్కొక్క చోట ఒక్కో రూపంలో నామంతో అలరారుతున్నారు. అలాంటి ఓ దివ్య దేవాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శించుకుందాం. ఎవరు ఏ దేవతామూర్తిని ఆరాధించాలన్నా ముందుగా కొలిచేది దేవగణాలకు అధిపతి అయిన వినాయకుణ్ణి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ గణపతిని ఆరాధించి కొలిచేవారికి తెల్లనైన శరీరవర్ణం కలిగి అంతటా వ్యాపించిన వాడై, 4 చేతులతో ప్రసన్నమైన అనుగ్రహ దృష్టిగల ముఖం కలవాడై, ముల్లోకాలకు అధిపతి అయిన వరసిద్ధి వినాయకుడు అండగా నిలుస్తాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను చేకూర్చే గణపతి అనేక చోట్ల నెలకొని భక్తుల కష్టాలను తీరుస్తున్నాడు. సమస్త జనులకు నాయకుడై దారిని చూపే ఆ శివపుత్రుణ్ణి జనులు వివిధ రూపాల్లో పూజిస్తున్నారు. మన దేశంలో వినాయకునికి అధికమైన విశిష్టత ఉంది. అటువంటి విశిష్టతను చాటే దివ్యమైన దేవాలయమే గుంటూరు జిల్లా చామర్రు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. ఎలాంటిదైనా కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాల్ని తొలగించి విజయాన్ని అందించే దైవం మహాగణపతి. సకల విశ్వగణాన్ని ముందుకు నడిపే నాయకుడు వినాయకుడు. సమస్త జీవకోటికి హితాన్ని ప్రబోధిస్తాడు. కాబట్టి గణపతి గణనాయకుడయ్యాడు. సకల గణాల నివారకుడిగా విఖ్యాతిగాంచిన గణపతి గుంటూరు జిల్లా చామరులో ఓ ఆలయంలో నెలకొని ఉన్నాడు. ఆ ఆలయ దర్శనం అత్యంత శుభకారకం. ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పూజలందుకుంటున్న ఘనత గణపతికి సొంతం. గణపతిలో గా అనగా జ్ఞానం, నా అనగా నిర్వాణం. అంటే జ్ఞాన నిర్వాణాలకు అధిపతి గణేశుడు. విశిష్టమైన గణనాథుణ్ణి పిల్లలు మొదలు పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వినాయకుడు నెలకొన్న ఈ దేవాలయంలో కూడా భక్తులంతా తాము కోరిన వరాలను సిద్ధింపజేసే వరసిద్ధి వినాయకుడిని భక్తితో కొలుస్తున్నారు. చామర్రు గ్రామంలో నెలకొన్న ఈ ఆలయం ఎంతో విశాలమైన ప్రదేశంలో ఉంది. ఈ ఆలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆలయంలోకి అడుగిడిన తక్షణమే మన మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. ఓం గం గణపతియే నమః అంటూ ఆలయ ప్రవేశం చేసిన భక్తులకు దేవాలయ ఆగమ శాస్త్రం ప్రకారముగా నిర్మించబడిన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం అనేది ఆ ఆలయంలో ఏ దేవతామూర్తి నెలకొన్నారో సూచిస్తుంది. ఆలయ ఆగమానికి అనుగుణంగా ధ్వజస్తంభం ఏర్పాటవుతుంది. అదేవిధంగా వినాయకునికి గొడుగులా ఉండే పాలవెల్లి ఆలయ ధ్వజస్తంభంపై దర్శనమిస్తుంది. ఆ విధంగా ఈ ఆలయం గణనాథుని ధ్వజస్తంభమై వెల్లడిస్తోంది. గణనాథునికి జరిగే ఉత్సవాల ప్రారంభంలో స్వామివారి వాహనమైన మూషికం చిత్రితమైన పతాకాన్ని ధ్వజస్తంభంపై ఉత్సవ సూచికగా ఎగరవేస్తారు. సకల వక్రతల్ని తొలగించే దైవం వక్రతుండ గణపతి. సవ్యంగా సక్రమంగా వ్యవహారాలు కొనసాగించడానికి గణపతి అనుగ్రహం తప్పనిసరి. తెలుగు నేలపై ఎన్నో గణపతి క్షేత్రాలున్నాయి. ఇక్కడ ఉన్న గణేశ క్షేత్రాలన్నీ
చాలా వరకు స్వయం వ్యక్త క్షేత్రాలు కావడం విశేషం. ఈ చామరు ఆలయంలోని వరసిద్ధి వినాయక స్వామి కూడా ఓ సిద్ధునికి స్వయం వ్యక్త దర్శనాన్ని అనుగ్రహించారట. ఆ విశిష్ట మూలమూర్తిని ఈ ఆలయ గర్భాలయంలో మనము దర్శించుకుందాం. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు తెల్లని వస్త్రాలను ధరించి ప్రసన్న వదనంతో నెలకొన్న వరసిద్ధి వినాయకుని మూలమూర్తి దర్శనమిస్తుంది. మంగళకరమైన రూపంతో రుద్రాక్ష మాలాధారుడైన స్వామివారిని దర్శించేందుకు 2 కన్నులు చాలవు. సర్వవిఘ్నహరం దైవం, సర్వవిఘ్న వివర్జితం, సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అంటూ భక్తులంతా తాము కోరిన వరాలను తీరుస్తూ సర్వ విఘ్నాలను హరింపజేసే సిద్ధి ప్రదాత అయిన ఈశ్వర పుత్రుణ్ణి ప్రార్థిస్తారు. నిదానమే ప్రధానమనే పెద్దల మాటకు సూచికగా గణనాథుని స్వభావం ఉంటుంది. ఆయన వాహనమైన మూషికం అందుకు నిదర్శనం. ఆలయంలోని శ్రీమూర్తికి ఎదురుగా గణేశ వాహనమైన మూషికం దర్శనమిస్తుంది. ఎలుకతామస ప్రవృత్తికి చిహ్నం, అంటే కామక్రోధాలకు చిహ్నం. అందువల్ల ఎలకపై స్వారీ చేసే వినాయకుణ్ణి పూజించడం వల్ల తమలోని కామక్రోధాలను స్వామివారు అణగదొక్కుతారని పెద్దలు దైవజ్ఞులు వివరిస్తున్నారు. ప్రజలు నిర్మించుకున్న దేవాలయం మొదట ఏదో ఒక సిద్ధస్వాముల ద్వారా ప్రారంభింపబడిన తర్వాత ప్రజలు వారి చేతులతోటి మమైకమయ్యి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవాలయం ఇది. ఈ వరసిద్ధి వినాయక దేవాలయం అతి సుప్రసిద్ధమైనటువంటిది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి కైంకర్యం చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఒక సిద్ధముని తపస్సు చేసుకుంటా ఇక్కడ స్వామివారిని, స్వయంభూ స్వామివారిగా ఉన్నటువంటి స్వామివారిని చూసుకుని ఆయన యొక్క పర్యవేక్షణలో ఆయన జప తపముల ద్వారా ఈ ప్రాంతము ఆ యొక్క ఖ్యాతి వచ్చినదని ఈ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంతంగా పేరులోకి వచ్చి అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఉన్నారు. సనాతన హిందూ ధర్మంలో సకల జీవకోటి ఆ సృష్టికర్త జీవ సృష్టిగా పరిగణించి వాటిని కూడా దైవ సమానంగా చూసేవారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగడం భరతభూమిపై మాత్రమే సాధ్యమైంది. గోవు సకల దేవతా నిలయంగా భావించి, ఎంతో పవిత్రమైన పశువుగా భావించి పరమ పూజనీయంగా చూసుకుంటారు. ఈ ఆలయంలో గోపూజలు ఓ ప్రత్యేక క్రతువుగా సాగుతుంది. భారతీయ హిందూ పురాణాలలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవు సకల దేవతా స్వరూపం. అటువంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవతలు, యక్షులు, కిన్నెర కింపురుషాదులు, త్రిమూర్తులు, మహాలక్ష్మి, నవగ్రహాది సకల దేవతలు గోవుయందు నివసిస్తారు. గో ప్రదక్షిణం భూప్రదక్షిణంతో సమానం. ఆవు కుడి ప్రక్కన బ్రహ్మ ఉంటాడు. అక్కడ పూజించిన వారికి సంతానం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు స్థానమైన ఆవు ఎడమ ప్రక్క పూజించడం వల్ల జ్ఞానమోక్షాలు లభిస్తాయి. ఆవు కొమ్ములు 3,50,00,000 తీర్థములకు స్థానము. ఆ ప్రదేశములో పూజించిన వారికి త్రివేణి సంగమ స్థానఫలం లభిస్తుందని పురాణాలు వివరించాయి. చామర్రు గ్రామంలోని ఈ ఆలయంలో కూడా గోపూజ విశేషంగా జరుపుతారు. ఆలయంలో నిత్యం గో ఆరాధన, గోపూజ జరుగుతాయి. ఉత్సవ సమయాల్లో భక్తులు ఆలయంలోని గోమాతను పూజించి జ్ఞానమును, సకల సంపదలను పొందుతారు. ఆలయ ప్రాంగణంలో విశాలమైన గోశాల కూడా కనిపిస్తుంది. గణపతి ఆరాధన ఎంతో సులభం, ఫలితం మాత్రం అధికం. గమ్మని ఒక్క అక్షరాన్ని స్మరించిన, 2 ఉమ్మెత్తకాయలు సమర్పించిన, 3 వెలగపండ్లు ముందు పెట్టిన, 4 గరికపోచలు మీద వేసిన, 5 కర్పూల కడికలతో పంచహారతి ఇచ్చినా చాలు, వరాలు నొసగే వరసిద్ధి వినాయకుడైపోతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ చామరు ఆలయాన సిద్ధి వినాయక స్వామికి జరిగే అభిషేకాది అర్చనలు, కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. గణేశుడు భక్త సులభుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేమవసరం లేదు. గరికను భక్తితో ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులలోని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు.
గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కనుకనే ఆయన్ని దుర్వా గణపతి అని పిలుస్తారు. గరిక అనగానే భూమి నుంచి నిటారుగా పైకి ఎదిగిన గడ్డి పరకలను తీసుకువచ్చి గణపతి పూజ కానిచ్చేస్తారు. ఆ గరిక కన్నా నేలబారున పాకుతూ కణుపు నుంచి వేర్లు ఉద్భవించి మళ్లీ ముందుకు పాకి అక్కడ మళ్లీ కనుపు నుంచి వ్రేలూనుకుంటూ పాకే గరికనే వంశాభివృద్ధికి ప్రతీకైన దుర్వాయుగ్మం అంటారు. ఆ గరికతోనే గణపతి పూజ చేయాలని పండితులు చెబుతారు. గణపతికి నిలయమైన ఈ ఆలయంలో కూడా స్వామివారికి రోజు అదాంగ అష్టోత్తర పూజలను గరికతో జరుపుతారు. విశేష పర్వదిన సమయాల్లో స్వామివారికి జరిగే ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరుతారు. ఇక పార్వతీపుత్రునికి జరిగే మరో విశేష సేవ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఫలరసాలు, పసుపు, కుంకుమ మొదలగు మధుర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే అభిషేకాలు కనువిందుగా ఉంటుంది. స్వామి అభిషేకంలో పాల్గొని ఆ జలాన్ని తమపై సంప్రోక్షింపజేసుకునేందుకు అమృత సమానమైన స్వామి అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించేందుకు జనులంతా ఉవ్విళ్ళూరుతుంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి జరిగే నిత్య పూజలు, నిత్య కళ్యాణాలతో పాటు ఏటా జరిగే విశేషమైన ఉత్సవం వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ తదియ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా శోభాయమానంగా జరుపుతారు. బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పలు ఉపాలయ దేవతలకు వస్త్ర సమర్పణ, విశేష అభిషేకాది పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, చామర్రు గ్రామం. స్వయంభూ అయినటువంటి స్వామివారి దేవాలయం శిథిలమైతే దీన్ని జీర్ణోద్ధరణ చేసి 2014లో పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. అయితే స్వయంభూమూర్తి అవ్వడం చేత స్వామివారిని కళాపకర్షణ చేయటం కానీ స్థానం మార్చకుండా మూర్తిని అలాగే ఉంచి చుట్టూ దేవాలయాన్ని నిర్మాణం చేసి నిరాకారంగా ఉన్నటువంటి ఆ దేవాలయానికి సగుణ సాకారాన్ని తీసుకొచ్చి చక్కగా విమాన గోపురం, అలాగే జీవధ్వజం, కీర్తిధ్వజాన్ని ఏర్పాటు చేసి చక్కగా ఆ కళావాహనాది కార్యక్రమాలు, ప్రాణప్రతిష్టలన్నీ కూడా జరిపించడం జరిగింది. తదనంతరం 2015వ సంవత్సరం నుండి ఈ సంవత్సరం 2020 వరకు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ తదియ నాడు త్రయానిక దీక్షా పురస్సరంగా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ చివరి రోజు అయినటువంటి పాల్గొన శుద్ధ తదియ నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవంలో భాగంగా జరిగే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం కైలాసంలో జరిగిన గణేశుని కళ్యాణంలా అగుపిస్తుంది. సకల దేవతల నిలయ శోభను పూంచుకుందా అనిపించే పందిళ్లతో, వాటికి కట్టిన పచ్చని మామిడి తోరణాలతో ఎటు చూసినా భక్తిని పెంపొందించే గణనాథుని భక్తి గీతాలతో, స్వామివారి ప్రతిమలతో భక్తుల మనస్సు కట్టిపడేసేలా ఎంతో వైభవంగా జరుగుతుంది. కళ్యాణ వేడుక అనంతరం ఆలయంలోని అన్నదానశాలలో ఇదే ఆలయంలో మరెందరో ఉపమందిర దేవతలు ఆయా ఉపమందిరాల్లో అలరారుతున్నారు. ఆలయ ఆగమానుసారం నిర్మితమైన ఈ వరసిద్ధి వినాయక ఆలయంలో పలు ఉపాలయాలు, ఆయా ఉపదేవతల అర్చనం, ఊరి గ్రామీణ సంప్రదాయ దేవుళ్ల కొలుపులు ఎంతో ఘనంగా జరుగుతాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులు దర్శనమిస్తారు. ముందుగా గణపతి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఉపాలయం మనకు దర్శనమిస్తుంది. ఆలయంలోని నీలకంఠునికి నిత్యాభిషేకం వంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, కార్తీక మాసం వంటి పర్వదినాలలో స్వామివారికి భక్తులు విశేషాభిషేకాలు, అర్చనలు, దీపారాధన సేవల వంటి కార్యక్రమాలలో పాల్గొని పునీతులవుతారు. చాలా గ్రామాలలో, పల్లెల్లో ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి, చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం తదితర పేర్లతో పిలుస్తుంటారు. ఈ ఊరి వాకిలిలో గ్రామదేవతగా బొడ్రాయి అనే పేరుతో
పూజలందుకుంటున్న గౌరీదేవిని నేలలో నాభిశిలగా ప్రతిష్ఠించి కొలుస్తారు. గ్రామంలోకి ఏ దుష్టశక్తులు, అంటువ్యాధులు వంటి సమస్యలు గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామదేవత తమను రక్షిస్తుందని జనుల ప్రగాఢ విశ్వాసం. వినాయకునికి నెలవైన ఈ గ్రామంలో నెలకొని ఉన్న బొడ్రాయి, నాభిశిలలను కూడా భక్తితో ఆరాధిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో గ్రామదేవత అయిన బొడ్రాయి అమ్మవారికి వస్త్ర సమర్పణ, కుంకుమ పూజ వంటివి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయం చేరువలో దర్శనమిచ్చే మరో గ్రామ దేవతాలయం పోలేరమ్మ ఆలయం. ఇక్కడ అమ్మవారు ప్రసన్న రూపంలో భయాలను తొలగించే శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తోంది. అమ్మను భక్తితో కొలిచేవారికి అమ్మవారు పూనటం, వారి నోటంటే అమ్మవారు తమ ఆదేశాలను పలికించడం, అనేక అంటువ్యాధులను ప్రబలకుండా భూమి బీటలు వారడం వంటి ఉపద్రవాల నుండి కాపాడుతుందని గ్రామ పెద్దలు వీరభద్రాయ విద్మహే అఘోర రూపాయ ధీమహి తన్మో వీరభద్రః ప్రచోదయాత్. వీరభద్రుడు ఈ నామస్మరణతోనే మనకు శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన రౌద్ర రూపం జ్ఞప్తికి వస్తుంది. శౌర్య రూపంతో దక్షయజ్ఞ వినాశకుడైన వీరభద్రుడి ఉపాలయం భద్రకాళి సమేతంగా ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తోంది. ఇక్కడ స్వామికి జరిగే సేవలలో పాల్గొని ఆయన్ని భక్తితో పూజించేవారికి అమోఘమైన విజయాలను, ధైర్యాన్ని వీరభద్రస్వామివారు ప్రసాదిస్తాడట. అంతేకాక భద్రకాళి సమేతుడైన వీరభద్రుణ్ణి సేవించే అవివాహితులకు అనుకూల దాంపత్యం సిద్ధించే శీఘ్ర వివాహ ప్రాప్తి లభిస్తుందని భక్తుల ఎనలేని నమ్మకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వయరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. ఆలయ ప్రాంగణంలో రామభక్తుడు, దుర్గమ కార్యసాధకుడైన ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తున్నారు. ఈ ఆంజనేయునికి అభిషేక, తమలపాకుల పూజ, సింధూర సేవాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులంతా పవనసుతునికి భక్తితో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామిని నిత్యం కొలిచేవారికి వాక్పటుత్వం, కార్యసాధకత్వం లక్షణం, వినయం వంటి మంచి గుణాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడింది. వివిధ దేవతామూర్తుల నడుమ నెలకొని ఎల్లప్పుడూ మనకు అండగా నిలిచే విఘ్ననాయకునికి నిలయమైన చామర్రు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించి తరించాం. ఆ పార్వతీ తనయుని కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ గజాననం భూత గణాది సేవితం కపిత జంభూఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం విఘ్నేశ్వర పాదపంకజం. ఓం గం గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. త్రిమూర్తులైన వారు కూడా తమ సృష్టి, స్థితి, లయ నిర్వహణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడానికి, అందుకు కావలసిన శక్తియుక్తుల్ని అందుకోవడానికి మహాగణపతిని ఆరాధిస్తారు. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించి విజయ సిద్ధుల్ని సదా స్వామి అనుగ్రహిస్తాడు. మహాగణపతి మనసా స్మరామి అంటూ ఆ విఘ్న నాయకుణ్ణి సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.